కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఒక ఫారెస్ట్ ట్రిప్కి వెళతారు. అడవి మొత్తం తిరుగుతూ నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాసేపటికి వారంతా ఒక వాటర్ ఫాల్ ప్లేస్కి రీచ్ అవుతారు. కానీ అక్కడ వారికి విపరీతమైన దుర్వాసన వస్తుంది. అంతేకాదు, ఆ వాటర్ చూడటానికి కాస్త రెడ్ కలర్లో ఉన్నాయి. అలా ఉన్నాయి ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తారు. అప్పుడే ఒక మనిషి చెయ్యి ఆ వాటర్లో తేలుతూ కనిపిస్తుంది. వారంతా అది చూసి చాలా భయపడతారు. వెంటనే పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళు చూసింది చెప్తారు. వెంటనే పోలీసు వాళ్ళు ఒక టీంతో ఆ ప్లేస్కి వచ్చారు. ఆ వాటర్లోకి వెళ్ళి పరిశీలిస్తున్నారు. అప్పుడే వాళ్ళకి పెద్ద షాక్ తగిలింది. ఆ నీటిలో వాళ్ళు చూసింది మొత్తం 4 శవాలు. ఆ 4 శవాలని బయటికి తీసి పరిశీలించాక తెలిసింది ఆ నలుగురిని ఎవరో వారి వంట్లో మేకులు కుచ్చి వాళ్ల బాడీ పైన యాసిడ్ పోసి చాలా క్రూరంగా టార్చర్ చేసి చంపారని నిర్ధారిస్తారు. ఫైనల్గా పోలీసులు చనిపోయింది రవి, రాహుల్, వాణి, సింధుగా గుర్తిస్తారు. ఇప్పటికే పోలీసులు ఈ నలుగురిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే టైంలో ఇప్పుడు వాళ్ళకి ఈ శవాలు దొరికాయి. ఆ బాడీస్ తీసుకొని వారంతా అడవి నుండి వెనక్కి వెళుతుండగా మధ్యలో ఒక చోట ఒక చెట్టుకు నరికేసిన తల వేలాడటం చూశారు. అది చూసిన పోలీసులకి అస్సలు ఈ అడవిలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వెంటనే పోలీస్ బ్యాకప్ని పిలిచి నరికి వేయబడ్డ మిగతా బాడీని వెతకటం స్టార్ట్ చేశారు. అలా వారంతా సాయంత్రం వరకు వెతికినా ఆ శరీరం మాత్రం దొరకలేదు. అసలు పోలీసులు ఎందుకు ఈ నలుగురిని పట్టుకోవాలనుకున్నారు? ఎవరు వాళ్ళని ఇంత క్రూరంగా చంపారు? చెట్టుకు వేలాడదీసిన ఆ తల ఎవరిది? ఇక ఫైనల్గా వీళ్ళందరినీ చంపిన ఆ కిల్లర్ ఎవరు? చాలా రోజుల క్రితం ఒక సిటీలో రవి, రాహుల్, వాణి, సింధు అని ఫేమస్ యూట్యూబర్స్ ఉండేవారు. వీళ్ళకి సొసైటీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నలుగురు వాళ్ళ సోషల్ నెట్వర్క్లో ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ వీడియోలను అప్లోడ్ చేసేవారు. ఈ నలుగురు మేము ఈ బెట్టింగ్ యాప్లో గేమ్స్ ఆడి కొన్ని లక్షల రూపాయలు సంపాదించాము అని చెప్తారు. ఇది నిజం అని నమ్మిన అమాయక జనం చాలా మంది ఆ బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఆ బెట్టింగ్ యాప్ ఫ్రాడ్ అని తర్వాత అందరికీ తెలుస్తుంది. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం పోయాయని పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు. ఈ విషయంలోనే పోలీసులు ఆ నలుగురిని వెతుకుతూ ఉంటారు. కానీ ఈ విషయం బయటకి రావటంతో ఆ నలుగురు సిటీ నుంచి పారిపోయారు. పోలీసులు వాళ్ళని పట్టుకోవటానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఫైనల్గా ఇలా శవాలుగా కనిపించారు. ఈ బెట్టింగ్ యాప్ని నమ్మి వరుణ్ అనే 20 ఏళ్ల కుర్రాడు తన ఇంట్లో తెలియకుండా వాళ్ళ పేరెంట్స్ సంపాదించిన డబ్బు అందులో పెట్టాడు. కానీ అదంతా మోసం అని తెలిసి ఆ బాధని భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. విదేశాల నుండి వచ్చిన వాళ్ళ అన్నయ్య దుర్గా తమ్ముడి చావు చూసి తట్టుకోలేకపోయాడు. తన తమ్ముడి చావుకి కారణమైన వాళ్ళని వదలకూడదని ఆ యాప్ యొక్క IP అడ్రస్ ట్రాక్ చేసి అడ్రస్ కనుక్కుంటాడు. ఆ అడ్రస్ సిటీకి దూరంలో ఉన్న
ఒక పాత భవనం చూపిస్తుంది. దుర్గా ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి అలా లోపలికి వెళ్లి చూస్తాడు. అప్పుడే తనకి తెలుస్తుంది, ప్రమోద్ అనే వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్ ని క్రియేట్ చేశాడని. తర్వాతే ఈ నలుగురిని తన టీంలో జాయిన్ చేసుకొని ఇలా అందరినీ మోసం చేశారని. ఫైనల్ గా ఆ యాప్ ద్వారా వచ్చిన డబ్బునే వీళ్ళు షేర్ చేసుకున్నారు. దుర్గా ఫైనల్ గా ఈ 5గురిని కిడ్నాప్ చేసి వాళ్ళని కట్టిపడేసి బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళందర్నీ టార్చర్ చేసి ఫైనల్ గా చంపి ఇలా అడవిలో నీళ్లు ఉన్న ప్రాంతంలో ఆ శవాలను పడేశాడు. దీనంతటికి కారణం ప్రమోద్ కాబట్టి తన తల నరికి చెట్టుకి వేలాడదీసి వెళుతాడు. పోలీసులు కూడా చివరి వరకు దుర్గాని పట్టుకోలేకపోతారు. మన ఇండియాలో కూడా ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్ యాప్లకు బానిస కావద్దు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.